ఒడిశాలో మనీ హీస్ట్. అల్మరాల నిండా కరెన్సీ కట్టలు, ట్రాలీ బ్యాగుల్లో బయటపడ్డ డబ్బు. రాష్ట్ర చరిత్రలోనే ఒక్కసారి దగ్గర దొరికిన అత్యధిక అక్రమ సొత్తు. ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన అక్రమార్కుడు ఎవడు, ఎలా దొరికాడు? ఒడిశాలో అవినీతి తిమింగళం విజిలెన్స్ అధికారుల వలకు చిక్కి విలవిల్లాడిపోతోంది. కట్ చేస్తే ఆయన ఇంట్లో బయటపడ్డ గుట్టలు గుట్టలుగా ఉన్న నోట్ల కట్టలు. లెక్క పెట్టడానికి కౌంటింగ్ మిషన్లే సరిపోలేదంటే అతగాడు ఎంత మేర మెక్కేవాడో అర్థమవుతుంది. ఇదిగో ఇతడే, పేరు దేవవ్రత మోహంతి. కటక్లో గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్. ఒడిశా గనుల శాఖలో కరప్షన్ కింగ్. ఒక చిన్న వ్యాపారం నుంచి 30,000కు కక్కుర్తిపడి అడ్డంగా దొరికిపోయిన అవినీతి అనకుండా లంచం కోసం ఎంతకైనా దిగజారిపోవడం ఇతగాడి వీక్నెస్. That owner was running his business legally with valid license, so he was reluctant to pay that bribe. But the DDM Sri Mahanti threatened him that if he would not pay him the bribe, he would report against that license depot and will stop his business. So against his consent and will, he agreed to pay that money, and after some request, he agreed to take 30,000 as monthly. క్యాష్ అంటే అతడికున్న పిచ్చే అతన్ని పట్టించింది. కటక్లోని ఓ బొగ్గు వ్యాపారిని లంచం కోసం బెదిరించినప్పుడు విజిలెన్స్ అధికారుల స్ట్రింగ్ ఆపరేషన్లో దొరికాడు. పట్టుకుని విచారిస్తే తన కరప్షన్ హిస్టరీ మొత్తం కక్కేశాడు. అక్రమంగా వెనకేసుకున్న సంపద మొత్తాన్ని భువనేశ్వర్లోని తన ఫ్లాట్లో దాచినట్టు చెప్పాడు. అక్కడ భారీ స్థాయిలో పట్టుబడ్డ కరెన్సీని లెక్కబెట్టడానికి అధికారులకు చుక్కలు కనబడ్డాయి. భద్రక్లోని అతడి తల్లిదండ్రుల ఇల్లు, కటక్లోని ఆఫీస్ ఛాంబర్లో ఒకేసారి సోదా చేసి 4 కోట్లకు పైగా నగదు, భారీగా బంగారం కూడా స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ట్రాలీ బ్యాగుల్లో దట్టించి మరీ దాచిపెట్టాడు నోట్ల కట్టల్ని. ఒడిశా చరిత్రలో ఒక అవినీతి అధికారి నుంచి స్వాధీనమైన అత్యధిక మొత్తం ఇదే. ఈ లెక్కన రికార్డులకెక్కాడు మొహంతి. భువనేశ్వర్ విజిలెన్స్ పిఎస్ లో అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 7 కింద కేసు నమోదు చేసి మొహంతిని విచారిస్తున్నారు. సీఎం ఆదేశాల మేరకు ఒడిశాలో స్పెషల్ ఆపరేషన్లు కొనసాగించి ఇటువంటి అవినీతి తిమింగలాల్ని వెంటాడి వేటాడుతోంది విజిలెన్స్ విభాగం.